పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు పెంచాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను ఆదివారం బీవై నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడెం రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నుంచి 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతనాలు జీవోలను విడుదల చేయలేదని, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తుందని కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారని, కానీ కార్మికులకు నిరాశ ఎదురైందని అన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ నోటిఫికేషన్ కార్మికులకు కనీస వేతనం 11,000కు పరిమితం చేస్తూ విడుదల చేసిందని తెలిపారు. కనీస వేతనం 26,000కు తగ్గకుండా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఉంటే 11,000 చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక యాజమాన్యాలకు లొంగి పనిచేస్తుందని అర్థమవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, రాజశేఖర్, గణేష్, రాజమల్లు, రమేష్, సంపత్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మరి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న 2024 జనవరి 29వ తేదీన 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి కనీస వేతనాల జీవోలను సవరిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మరి గతంలో ఉన్నటువంటి కనీస వేతన జీవోలకు పెరిగినటువంటి డిఏలను అదనంగా కలుపుతూ మాత్రమే కనీస వేతనాల జీవోలను సవరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్డ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు సవరించాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా గతంలో 2012 సంవత్సరంలో కనీస వేతనాల జీవోలు సవరించిందంటే ఇప్పటి వరకు కూడా సవరించినటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు సిఐటియు ఆధ్వర్యంలో మరి కనీస వేతనాల జీవోలను సవరించాలని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి అనేక కమిటీలు వేసి కమిటీలలో అందరి కార్మిక సంఘాల యొక్క అందరి అభిప్రాయాలు తీసుకొని కూడా మరి పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా మరి ప్రస్తుతం ఈ చట్టాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మార్చి 31వ తేదీలోపు అన్ని యూనియన్ల వారీగా కూడా ఈ కనీస వేతనాల జీవోలను మరి వ్యతిరేకిస్తూ అన్ని లేబర్ డిపార్ట్మెంట్లకు మరి లెటర్లు ఇవ్వాలని చెప్పి సిఐటియు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో కూడా ఈ కనీస వేతనాల జీవోలను వ్యతిరేకిస్తూ లెటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన జిల్లాలోని కార్మిక వర్గానికి అందరికీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి జీవోలు ప్రస్తుతం పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 కనీస వేతనము అమలు చేసే విధంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు సమాన పనికి సమాన వేతనం మరి 26,000 రూపాయలు అన్ని రంగాల కార్మికులు ఇవ్వాలని చెప్పేసి ఒక పక్క సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికీ కూడా మరి ఏ రంగ కార్మికులకు కూడా మరి అమలు అయినటువంటి పరిస్థితులు లేవు. మరి 73వ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించాలని చెప్పేసి మరి 5 రంగాలలో గెజెట్ కేటాయించాలని చెప్పేసి సిఐటిగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. మరి గతంలో కూడా ప్రభుత్వం గెజెట్ విడుదల చేసే ముందు కూడా కార్మిక సంఘాలతో మరి సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ సమావేశాల్లో కార్మిక సంఘాలు కూడా కొన్ని సూచనలు చేసి కార్మికులకు ధరలకు అనుగుణంగా గెజెట్ను విడుదల చేయాలని చెప్పినప్పటికీ కూడా మరి కార్మిక సంఘాల మాటను పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వాలు మరి ఇప్పటికైనా మరి కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మరి సమాన పనికి సమాన వేతనం నుంచి 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం.